హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు. ఈరోజైతే పన్నీర్ కర్రీ అనమాట. ఇప్పుడు మా ఇంట్లో మా స్వామి మాల వేసి ఉన్నాడు కదా, మేమైతే నాన్ వెజ్ కర్రీస్ అయితే వండకూడదు అనమాట. అందుకే సండే రోజు పన్నీర్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే కూర చేసిన తర్వాత అంటే పన్నీర్ కర్రీ చేసి ఆ టేస్ట్ బాగుందనమాట. అందుకే మళ్ళీ రెండోసారి అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇదిగండి, ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. పన్నీర్ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం రైస్లో తినేటప్పుడు రైస్ కానీ చపాతీలకు కానీ పరోటాలోకి దేంట్లోకైనా తినచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది. వీటితో కూడా మనం బిర్యానీ అలాగే పలావ్‌లో కూడా వేసుకోవచ్చు అనమాట పన్నీరు. ఇప్పుడైతే మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా అయితే ఎర్రగా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఈ స్టీల్ బౌల్‌లో కన్నా ఇలా ఫ్రై చేసేది నాన్ స్టిక్‌లో అయితే మనకి అడుగు అంటుకోకుండా వస్తదనమాట. నేను ఒకేసారి దీంట్లోనే కూర చేస్తున్నాను గదా, అందుకని దీంట్లోనే ఫ్రై చేశాననమాట. మళ్ళీ సెపరేట్‌గా ఎందుకులని. కానీ నాన్ స్టిక్‌దైతే అంటుకోకుండా వచ్చిద్దనమాట. ఇదిగోండి స్టీల్‌ది గదా, అది కాక కొద్దిగా ఆయిల్ అయితే పోసాననమాట. అందుకే నాకు కొద్దిగా అంటుకున్నట్టు వచ్చాయి. అందుకే నేను ఎర్రగా వచ్చేదాకా అంటే కొంచెం జస్ట్ అలా కొంచెం కలరు అలా చేంజ్ అవ్వగానే వెంటనే అయితే తీసేసాననమాట. ఇదిగోండి ఇలా స్టీల్ బౌల్ కాబట్టి అంటే ఇది మందంగానే ఉన్న గిన్నె అనమాట. ఇవి నేను డీమార్ట్‌లో త్రిబుల్ లేయర్స్ గిన్నెలు తీసుకున్నాను కదా, ఆ గిన్నెలతోటే నేను కూర అయితే చేస్తున్నాను. కాకపోతే ఈ పన్నీర్ ముక్కలేందంటే నాన్ స్టిక్‌లో అయితే కొంచెం మనకి అంటుకోకుండా బాగొస్తాయనమాట. అందుకే నేను ఒకసారి చేశాను గదా, అందుకని మీకైతే నెక్స్ట్ మీరు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాన్ స్టిక్. ఏంటక్కా నాన్ స్టిక్ వాడకూడదంటారు, మళ్ళీ ఇలా చెప్తున్నారని అనుకుంటారు. అంటే మనం ఎంత వద్దనుకున్నా ఏదో ఒక బౌల్ అయితే ఖచ్చితంగా మనకి నాన్ స్టిక్ అయితే ఉంటది గదా, అందులో అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అడుగున అంటుకోకుండా ఉంటదనమాట. ఇప్పుడైతే కొంచెం జస్ట్ అలా ఎర్రగా రాగానే తీసేసాను. ఇదిగండి ఇందుకోసం అనమాట నేను చెప్తుంది. అడుగున ఇలా అంటుకుందనమాట. అంటే తక్కువ ఆయిల్ వేసాను గదా, అందుకోసం అనమాట. అదే నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటది. మనం తాలింపులు వేసుకోవటానికి ఎలాగో నాన్ స్టిక్ సెపరేట్‌గా బౌల్స్ ఉంటాయి గదా, వాటిలో అయితే ఫ్రై చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే పన్నీర్ ముక్కలైతే కొంచెం ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. అదే ఆయిల్‌లో కొంచెం తాలింపు గింజలు, అలాగే ఇక్కడొచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసాను. అలాగే టమాటాలు కూడా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. కొంతమందేందంటే ఉల్లిపాయ, టమాటా బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని అదైతే మిక్సీ అయితే పట్టుకొని ఆ పేస్ట్ అయితే వేసి ఆ కూర అయితే చేసుకుంటారు. ఇక మనకి ఎక్కడ ముక్కలనేవి తగలకుండా కూర టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కడ మనకి కొంచెం ముక్కలు కూడా అంటే తొక్కలు కూడా తగలవనమాట. ఇవి పేస్టు పచ్చివి కూడా వేసుకోవచ్చనమాట. ఉల్లిపాయలు, టమాటాలు పచ్చివి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని అవి బాగా తాలింపులో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయిన తర్వాత ఇక ఉప్పు, కారం, మసాలా, పన్నీర్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. లేదా ఉల్లిపాయ, టమాటా ఫ్రై చేసుకొని పేస్ట్‌గా పట్టుకొని అలాగైనా వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ కాకుండా ఉల్లిపాయలు, టమాటాలు కూడా ఇలా మెత్తగా అంటే సన్నగా కట్ చేసుకుంటే మెత్తగానే ఫ్రై అయిపోతాయన్నమాట ఈ ఆయిల్‌లో. ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే తెలియని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా అయితే చేస్తున్నాననమాట. ఫస్ట్ ఇలా చేసి తర్వాత ఇంకొకసారి కుదిరినప్పుడైతే ఖచ్చితంగా పేస్ట్ అయితే పట్టి దాన్ని కూడా ఆ కూర కూడా ఎలా చేసుకోవాలో అంటే ఇంకొక వేరేగా ఇదే కాదు, చాలా రకాలు కూరలు ఇలాగే వేరు వేరుగా డిఫరెంట్‌గా ఎప్పుడు ఒకేలా గాకుండా ఒకే కూరని 4, 5 రకాలుగా గూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు గూడా ఒక 10 నిమిషాలైతే ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గదా ఉల్లిపాయలు, టమాటాలు ఆల్మోస్ట్ ఇప్పుడైతే మగ్గిపోయినాయనమాట. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాలి గదా, ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేసాను. ఇవి ఫ్రై చేసుకుంటూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే కొంచెం టమాటాలు కూడా ఇంకొంచెం మెత్తగా మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వలన కూర టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు, అలాగే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను,
అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ అనమాట. ఇది వేయటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది, కమ్మదనంగా మంచి స్మెల్ తోటి బాగుంటుందన్నమాట. అలాగే మీ స్పైసీనెస్ని బట్టి కారం అయితే వేసుకోండి. నేనైతే మేము తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసాననమాట. 2 స్పూన్లు. అంటే మరి మేమంత చప్పగా తినం, అలా అని అంత ఎక్కువ తినమనమాట. ఇదిగండి ఇక్కడైతే మొత్తం ఈ మసాలా వేసిన తర్వాత జస్ట్ అలా అయితే కలిపేసాను. బాగా ఇలా అయితే కలిపిపోవాలన్నమాట. ఈ టమాటా ఈ గ్రేవీలో ఈ వేసిన ఈ మసాలా బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ ఉప్పు, కారాలు అవి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసిన తర్వాత వెంటనే అడుగంటిపోతుందనమాట. అందుకే అడుగంటకుండా ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసాను. నీళ్ళైతే ఎక్కువ పోసుకోకూడదు. అలా అని చింతపండు పులుసు గాని పోసారనుకోండి, అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కానీ ఆల్మోస్ట్ చాలామందికైతే తెలుసనమాట ఈ కూర చేసే విధానం. కాకపోతే మా ఇంట్లో తింటారో తినరని ఎప్పుడైతే చేయననమాట. ఇంక నేను ఏదన్నా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కూరల నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఈ కూర మళ్ళీ సపరేట్‌గా ఫంక్షన్‌లో చేస్తారు కాబట్టి అప్పుడైతే చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి మా ఇంట్లో చేయాలని ఇది రెండోసారి అయితే చేశాను. ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకొని నాకైతే కొంచెం చప్పగా అనిపించింది. అందుకే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. త్వరగా కరిగిపోతుంది కదా! ఎక్కువగా మా ఇంట్లో కల్లుప్పు కన్నా సాల్టే యూజ్ చేస్తాననమాట. ఇప్పుడైతే ఉప్పు, కారం పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయినాయి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలున్నాయి కదా! అవైతే ఇందులో అయితే వేసాను. అన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత మాత్రమే ఫైనల్‌లో ఇలా ఈ పన్నీర్ ముక్కలైతే ఇలా వేసుకోవాలి. నాకైతే ఈ కూర టేస్ట్ ఎలా అనిపించిందంటే సపరేట్‌గా మనం కోడిగుడ్డు, పచ్చి కోడిగుడ్డు ఉడికించుకొని బాయిల్ చేసుకుంటాం కదా! అంటే వాటర్‌లో పచ్చి కోడిగుడ్డు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఆవిరిలో ఉడికించుకుంటాం కదా! అప్పుడు కేకుగా తయారవుతుందనమాట. అది కేకులు ఆ ముక్కలు కేకులుగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చనమాట ఆ కూర. అప్పుడు తింటుంటే ఆ ముక్కలు తింటుంటే ఇలా ఉంటాయనమాట. అలా అనిపించింది నాకు. కొంచెం అయితే కొంచెం దానికి దీనికి డిఫరెంట్ అయితే ఉంది. కాకపోతే మేమేందంటే ఇప్పుడు తినకూడదు కదా! మా ఇంట్లో మా స్వామి మాల వేసున్నాడు. అలాగే కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. మాకు 2 కలిసి రావడంతోటి అందుకే మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ అయితే అస్సలు వండమనమాట. అలాగే ఇప్పుడైతే చూడండి. అలాగని కోడిగుడ్లు ఆ కేక్‌లాగా వస్తాయి కదా! అవి కూడా ఇలాగే చేసుకోవచ్చు. కాకపోతే అవి కూడా వండుకోకూడదనమాట. డైలీ వారంలో ఒకసారో, 2 సార్లో తినేవాళ్ళం కాబట్టి అలా అనిపించినప్పుడు తినలేము గదా! అందులో మాకు ఈ సీజన్‌లో ఎక్కువగా సముద్రం దగ్గరగా ఉంటది గదా! ఎప్పుడు చేపలు వస్తూనే ఉంటాయనమాట. అందుకోసమే పిల్లలు గూడా ఇక బయట సైడ్ ఎక్కడ గూడా తినరనమాట. అందుకే మేము ఈ 41 రోజు కరెక్ట్‌గా నియమాలు ఉండాలి గదా! ఏం నాన్ వెజ్ కర్రీస్ వండకుండా. అందుకే ఆ ఫీల్ అనేది మాకు సండే రాంగానే అనిపిచ్చిద్దనమాట. అంటే ఎప్పుడు తినేవాళ్ళం గదా! అలా అని లేకుండా అయ్యో! తినలేదు అనేది తినేవాళ్ళకేందంటే ఆ టైం వచ్చినప్పుడు తినాలనిపిచ్చిద్ది. ఆ ఫీల్ అనేది డిసప్పాయింట్ అనేది లేకుండా అందుకే నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఈ పన్నీర్ అయితే తీసుకొచ్చాను. అసలు తింటుంటేనే ఏదో ఈరోజు నాన్ వెజ్ కర్రీ తిన్నంత ఇదిగా ఉందనమాట. ఈ కూర తింటుంటే. అప్పుడు అలాంటి అలవాటైన వాళ్ళంటే ఇలాంటి టైంలో ఇలా ఈ పన్నీర్ కర్రీ తినటం ఆహ్, చాలా నచ్చిందయితే నాకైతే. కూరైతే చాలా బాగుంది. ఇప్పుడైతే చూసారు గదా! కూర మొత్తం బాగా ఉడికి పన్నీర్ ముక్కలు గూడా బాగా ఉడికినియి. ఆల్మోస్ట్ ఫ్రై చేసినయే కదా! బాగా ఉడికి ఆయిల్ పైకి తేలి కూరైతే చాలా టేస్ట్‌గా బావుంది. అలాగే ఫైనల్‌లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరైతే వేసుకోండి. నేనైతే కొత్తిమీరైతే లేదు. అందుకే కరివేపాకైతే వేసాను. కొత్తిమీర వేయటం వల్ల కూర టేస్ట్ చాలా బావుంటుంది. కూరైతే చాలా బాగా అయితే కుదిరింది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.